ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద అంటారు. ఈయన తండ్రి గారి 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం దెబ్బతీస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు, 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు మీరున్నారు. హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. మీరు కూడా ఖండించాలి. మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి. లడ్డూకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి. ఏది లేకుండా ఒక రోజంతా ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు, రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏదుందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి, వాస్తవాలు అడగాలి, ఆధారాలుంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, ఎల్ఓపి గారు, ఎదురాలి గారు కూర్చోండి. కూర్చోమనండి సార్, కూర్చోమనండి. కూర్చున్న తర్వాత ఇవ్వండి బాబు, కూర్చోమనండి. కూర్చోండి. అధ్యక్ష, సార్ అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతుంటే వెనకపోయి కూర్చుంటారు. ఇక్కడ ఉండండి, ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు. కూర్చోండి. ఉభయులకి కూర్చోడం కదా సార్, ఉభయులకి ఇటనే నడిపితే. మంత్రి గారు మాట్లాడారు, దీని మీద మంత్రి గారు మాట్లాడారు, చెప్పారు. ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోమనండి. అధ్యక్ష, కూర్చోమనండి.
కూర్చుంటారు అధ్యక్ష, కూర్చుంటారు అధ్యక్ష. ఇప్పుడు మీరెవరండి? తప్పటికి కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి ఇజ్రాయల్ గారు కూర్చోండి. అధ్యక్ష, ఎల్ఐపి గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష, ప్లీజ్ కూర్చో. ఏమయ్యా రాహుల్ ఏమయ్యా మాట్లాడిన తర్వాత ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్ళే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది అధ్యక్ష? మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కల్తీ, మానవ సంబంధాలు కల్తీ, వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఈ విషయం మీద ఎల్ఐపి గారు మీరేం చెప్తారు? సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు. సభ జరగాలంటే సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? దీని మీద ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని వీధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీధిలో తీసుకొచ్చి కల్తీ చేసి ధన తాలూకా దానర్థం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ పురాణ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారో అధ్యక్ష, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ సంబంధం లేనటువంటి సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూకి కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. దయచేసి పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం దేశం చీకు